అసలు శిక్షించే వారిని ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అంటే, తప్పు చేసినటువంటి వారిని, పాపం చేసినటువంటి వారిని శిక్షించవలసినటువంటి స్థలం ఒకటి ఉంది ధర్మశాస్త్ర ప్రకారం. వాళ్ళని ఏం చేయాలంటే, వారిని దేవాలయంలో కాదు తీసుకొని రావాల్సింది, వారిని తీసుకెళ్లాల్సింది ఊరి ఎలపలకి. కానీ ఇక్కడ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారంటే, దేవాలయంలోకి ఒక పాపము చేసినటువంటి స్త్రీని దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనంలో 57వ వచనంలో మనం చూస్తే, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు ఎలుపలకి అతన్ని ఎల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపేది. మన సహోదరుడైనటువంటి స్టెఫనును కూడా పట్టణం ఎలుపలకి తీసుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి ఆయన్ని చంపేశారు. అంటే ఈయన పరిశుద్ధుడే, కానీ వాళ్ళ దృష్టిలో పాపి అని, ఈ పాపిని ఊరిలో చంపడానికి వీల్లేదని పట్టణం వెలుపలకి, ఎందుకంటే పాపం చేసిన వాడిని పట్టణం వెలుపలకు తీసుకెళ్లి చంపాలి కనుక రాళ్ళు రువ్వి, వారి దృష్టిలో ఎనేదో పాపం చేశాడని పట్టణం వెలుపలకు తీసుకెళ్లి ఆయన్ని చంపివేశారు. అలాగే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. గమనించినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము ఎలుపలికి ఆయన యొద్దకు వెళ్తాము. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఆయన పట్టణం ఎలుపలే శ్రమ పొంది మన పాపముల నిమిత్తము తన స్వరక్తం ఇచ్చాడని తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఇంకా మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అనగానే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఇంకా కూడా 8వ అధ్యాయంలో అందరూ వెళ్ళిపోయినాక కూడా ఇక్కడ ఈ యొక్క సువార్తికుడు ఒక చక్కని మాటను మనకి తెలియజేస్తా ఉన్నాడు. 9వ వచనంలో, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలిన. యేసు ప్రభు వారు ఒక్కడే మిగులుతాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో యేసు ప్రభు వారు మిగిలేది ఆయన ఒక్కడే చివరికి. మనకి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మనం అనుకుంటాం, కానీ ఎంతో మంది మనతో ఉన్నట్టే ఉంటారు, కానీ మన జీవితంలో మనకి మిగిలేది ఒక్కరే, ఆయన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నేను చనిపోతాను కాబట్టి నా వెనకాలరా నా భార్య అంటే ఆమె రాదు, లేకపోతే పిల్లలు రమ్మంటే రాదు, భర్త రమ్మంటే రాడు. కానీ జీవితంలో మనం నిర్జీవమైపోయిన తర్వాత ఆ నలుగురు మోసుకెళ్ళి, అయ్యో ఏం చేస్తామండి, అయ్యో ఎలా బతికాడు ఇలా బతికాడు అని చెప్పేసి ఒక ఆ బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి మనం పెట్టేసి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇందాక మనం మొదటి వచనంలో చూసుకున్నట్టుగా ఎవరింటికి వారు వెళ్ళిపోయినట్టుగా, యేసు ఒలివల కొండకి వెళ్ళినట్టుగా మన జీవితంలో కూడా మరి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది యేసువారు ఒక్కడు మాత్రమే మనకి మిగిలేది. ఎవరు మనకు మిగలరు, ప్రభువారు మాత్రమే మన జీవితానికి మిగిలేది. ఈమె జీవితంలో యేసు ప్రభువారు ఒక్కడే ఆమెకి మిగిలిపోయాడు, ఇంకందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఒక్కతే మిగిలను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. జనమంతా, ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవరి మధ్యలో ఆమె నిలబడి ఉంది? ఆమె మధ్యన నిలవబడి ఉండను. ఎవరి మధ్యలో నిలవబడి ఉందంటే, కృపకును ధర్మశాస్త్రమునకు మధ్యలో నిలవబడి ఉంది. ధర్మశాస్త్రం ఏమో శిక్షించమంటుంది, కృప ఏమో రక్షించమంటుంది. రక్షించడానికి, శిక్షించడానికి యేసువారు ఒకడే అక్కడ మిగిలాడు. యేసువారు ఒక్కడే మిగిలాడు. యేసువారు ప్రభువారు అంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అనగానే ఆ మాట అడిగినప్పుడు ఆమె హార్ట్ ఎంతో బ్రోకెన్ హార్ట్, హృదయం ఎంతో పగిలిపోయింది. అయ్యా ఎవరు నాకు శిక్ష విధింపలేదు అంటున్నాడు.
అంటుందామె. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు చేసినప్పుడు కూడా ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. రోమాపత్రికలో 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, ఆ కృపను గురించి చక్కగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే 5వ అధ్యాయము 20వ వచనంలో, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ వెళ్ళినో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉందో కృప అక్కడికి విస్తరించిపోతా ఉంది. మరి అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా అంటాడు పౌలు. అట్లన్న రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన ఎవ్రీ పర్సన్, మనం ప్రతి ఒక్కరము కూడా పాపం విషయమై ఇంకా చనిపోయి నీతి విషయమై జీవించాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆమెతో ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రియా దేవుని సంగమా, చివరిగా ఈ మాటను చెప్పి మనం ముగించుకుందాం. నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. మనం ఇంకా పాపములోనే ఉంటే ఈ సమయంలోనే, ఈ యొక్క క్షణంలోనే ప్రభు సన్నిధిలో మోకరిల్లి మన పాపములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు చేత మనం క్షమాపణ ఉంది నిత్య జీవ రాజ్యానికి మనం ప్రవేశించడానికి ఈ పాఠం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన సహాయం అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమె.